మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట వీడియో చూస్తున్న సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనం తెలియజేస్తూ, మన తండ్రి అయిన దేవునికి మనము స్తుతులు చెల్లించుకుందాం. దేవుడు మనకిచ్చిన అవకాశం బట్టి మనం కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానిద్దాం. క్లియర్గా మనం రోమిల రాసిన పత్రిక ధ్యానించుకుంటున్నాం. ఆల్రెడీ నేను లాస్ట్ ఎపిసోడ్లో రోమపత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు చెప్పడం జరిగింది. ప్రభు చిత్తం బట్టి మనం ఈ రోజున రోమపత్రిక 4వ అధ్యాయం 9 నుంచి 17 వచనాలు ధ్యానించుదాం. రోమపత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుంచి 17 వచనాలు మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం దేవుని వాక్యాన్ని. క్లియర్గా మనం జ్ఞాపకం చేసుకుంటే లాస్ట్ ఎపిసోడ్లో ప్రధానంగా నీతిని గురించి పౌలు గారు మాట్లాడడం జరిగింది. ఆ విధంగా నీతిమంతులుగా ఏ విధంగా తీర్చబడతాడు అనే ఒక 2 నియమాలు మనం ఆలోచించాం. కృప ద్వారా మాత్రమే ఒక వ్యక్తి దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడతాడని నేను గతసారి పౌలు గారు చెప్పిన స్టేట్మెంట్ని తిరిగి చెప్పడం జరిగింది. స్వతహాగా మనం ఎప్పుడు కూడా మన దేవుని రక్షణ సంపాదించుకోలేం. అది దేవుడు అనుగ్రహించిన కృప బట్టే సాధ్యమవుద్ది మనం ఇంతకుముందు ఆలోచించాం. క్లియర్గా మనం ఈ వచనాల్లో ప్రధానంగా మనం ఇప్పుడు 4వ అధ్యాయం 9 నుంచి 17 వచనాల్లో ప్రధానంగా ఒక వ్యక్తి కనబడతారండి. ఎవరి వ్యక్తి అంటే అబ్రాహాము గారు. మళ్ళీ తిరిగి అబ్రాహాం గురించి మళ్ళీ పౌలు గారు ఇంకా మనం 4వ అధ్యాయం మొదటి నుండి 3 వచనాల్లో అబ్రాహాం గురించి ఉంటుంది. ఇంకా మరింత లోతుగా పౌలు గారు ఇంకా వేడమరిచి ఆయన గురించి మరింత చెప్పడం జరుగుతుంది ఈ వచనాల్లో. కాబట్టి ఈ రోజున మనం ఈ పాఠానికి మనం పేరు ఏం పెట్టుకోవచ్చు అంటే తండ్రి అయిన అబ్రహాము అనే పదం మనం వాడుకోవచ్చు. ఎందుకో పదం వాడానంటే మనకి 17 వచనం కిందకు వస్తే అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడు అనే పదం ఉంటుందండి. అది ఎవరి గురించి అంటే అబ్రహాం గురించి రాయబడినమాట. కాబట్టి మనం తండ్రి అయిన అబ్రహాం అని మనం అనే పేరును మనం పెట్టుకోవచ్చు ఈ పాఠానికి. ప్రియులారా, పాత కొత్త నిబంధనలో అబ్రహాము ఒక కీలకమైన వ్యక్తి అయి ఉన్నాడు. కొత్త నిబంధనలు కూడా ఆయన పేరు ఎక్కువగా కనబడుతుందండి. పాత నిబంధనలు మాత్రమే కాకుండా కొత్త నిబంధనలు కూడా ఇంచుమించు ఎక్కువ పేర్లు అంటే ఎక్కువసార్లు కనబడిన పౌలు పేరు కంటే అబ్రహాం గారి పేరు ఎక్కువ కనబడుతుంది కొత్త నిబంధనలు కూడా. అబ్రహాం గారు దేవుడు స్నేహితుడిని పిలవబడ్డాడు. యెషయా గ్రంథము 41 అధ్యాయం 8 వచనంలోను, యాకోబు పత్రిక 2 అధ్యాయం 23 చదువుకుంటే దేవుడు స్నేహితుని పిలవబడిన ఏకైక భక్తుడు ఎవరంటే అబ్రహాం గారు. ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడండి, దేవుడు అతని యందు బహుగా ఆనందించాడు, ఎందుకంటే అతడు దేవుని యందు బహుగా ఆనందించాడని ఒక భక్తుడు చెప్పడం జరిగింది. దేవుడు స్నేహితుడన్న పదము అది చిన్న విషయం కాదండి. దేవుడు స్నేహితుని పిలవబడ్డ నా వ్యక్తి నిజంగా ఎంతో ధన్యుడు. మహోన్నతుడైన దేవుడికి స్నేహితుడు అంటే చిన్న విషయం అండి. అది అటువంటి గొప్ప ఆధిక్యత అబ్రహాం గారికి దక్కింది. రోమపత్రిక 4వ అధ్యాయం ప్రియులారా, విశ్వాసం వల్ల నీతిమంతులు తీర్చబడే ఆ ప్రక్రియలో పౌలుగా చెప్పిన ప్రధానమైన ఉదాహరణ అబ్రహాం గారు. మనం ఇంతకుముందు దావీదు గురించి ఆలోచించాం. దావీదు కన్నా ఇంక ఎక్కువ ఉదాహరణగా ఎవరి గురించి చెప్పారంటే పౌలు గారు అబ్రహాం గురించి చెప్పాడు. కాబట్టి 4వ అధ్యాయం 9 నుంచి 17లో ఆయన గురించి రాయబడి ఉంది. ఎంత చూసినట్టు 12వ వచనంలో 17వ వచనంలో మన తండ్రి అయిన అబ్రహాం మనకందరికీ తండ్రి ఉన్నాడని చెప్పడం జరిగింది. 12వ వచనంలో కూడా మన తండ్రి అయిన అబ్రహాం అనే పదం ఉంటుందండి. ఇక్కడ ప్రియులారా 12వ వచనంలో మన తండ్రి అయిన అబ్రహాం అని ఉంటుంది. మీరు చూడగలిగితే 12వ వచనంలో తర్వాత 17వ వచనంలో కూడా అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడని అక్కడ పౌలు గారు అబ్రహాం గురించి మనకు చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఈ వచనం మనం ధ్యానించే ముందు మరొకసారి అబ్రహాం జీవితంలో మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆయన జీవితంలో కొన్ని సంఘటనలు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాం గారు 60 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు దేవుడు అతన్ని కల్దీయులు అనే ఊరు నుండి పిలిచాడు. ఎందుకంటే అబ్రహాం గారు ముందు ఉండేది కల్దీయులు అనే ఊరిలో ఉండేవాడు. ఆయన అన్యజనుల కుటుంబం చెందినవాడు. ఆదికాండం మనం చదువుకోబోం, మీ వచనంలో చెప్తాను, మీరు వీలైతే చూసుకోండి.
ఆదికాండము 11:31 15-7 మాట ఉంటుంది. అతని తండ్రి తెరహు మనకు తెలుసు. తర్వాత వాళ్ళు విగ్రహాలు తయారు చేసే కుటుంబం నుండి అబ్రహాం గారు వచ్చాడు. తెరహు కుటుంబంలో నుంచి ఆయన హారానుకు కథలు వచ్చినట్టు మనకు తెలుసు. తర్వాత అబ్రహాంకి 75 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షం ఈ విధంగా సెలవిస్తాడు. ఆదికాండం 12 మనం చదువుకుంటే మొదటి నుండి 3 వచనాల్లో, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశంలోకి వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నేను ఆశీర్వదించేవాడిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించేవాడిని శపించేదను. భూమికి సమస్త అంశము నీ యందు ఆశీర్వదించబడునని దేవుడు ఇటువంటి గొప్ప వాగ్దానాల్లో అబ్రహాంకి ఇవ్వడం జరిగింది. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన గొప్ప వాగ్దానాల్లో భూమి గురించి ఉంటుంది, ఆయన సంతానం అభివృద్ధి గురించి ఉంటుంది. తర్వాత భూమి యొక్క సమస్త అంశంలో నీ యందు ఆశీర్వదించబడునని ఈ విధంగా కొన్ని ప్రాముఖ్యమైన వాగ్దానాలు దేవుడు అబ్రహాంకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అనే మాట మనం గలతీ పత్రిక 3 పౌలుకు ఎత్తి చూపిస్తూ, అది అబ్రహాము సంతానం నుంచి యేసుక్రీస్తు రావడం ద్వారా సమస్త మనుషులు కూడా ఆ విధంగా ఆశీర్వదించబడరని మనం దాన్ని ఆ ప్రవచనం మనం ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. అబ్రహాము మరి అక్కడి నుంచి ప్రయాణమై కనాను చేరుకున్నాడు. బహుశా ఒక దశాబ్దము, ఒక 10-15 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి పిల్లలు లేకుండా ఉన్నారు. అయితే అబ్రహాం యొక్క సంతతి భూమి మీద రేణువులు వంటి అవుతారని దేవుడు గుర్తు చేసుకుంటూ వచ్చాడు. ఆదికాండము 13:16 కూడా నా మాట ఉంటుంది. మళ్ళీ దేవుడు మరొకసారి ప్రత్యక్షమై నీ పిల్లలు ఆకాశ నక్షత్రం వల్లే అసంఖ్యాకులు అవుతారని దేవుడు మరొకసారి ఆపేయం ఇవ్వడం జరిగింది. ఆదికాండం 15:5 మాట ఉంటుంది. అప్పుడు ఆదికాండం 15:5 ప్రత్యక్షమైన దేవుడు చెప్పిన మాటకి రిప్లైగా 6వ వచనంలో, అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచినని చెప్పబడింది. మనం ఈ పాట మరొకసారి మీకు అంటే ఆల్రెడీ రోమపత్రిక 4 మొదటి నుంచి 4 వచనంలో ధ్యానించినప్పుడు మనం మీకు ఈ విషయాలు ఒకసారి చెప్పడం జరిగింది. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇలా చూసుకుంటే ఇంచుమించు ఒక 14 ఏళ్ళు గతించాయి. అంటే 75 నుంచి కనాను వెళ్ళిన తర్వాత ఒక 14 సంవత్సరాలు గడిచిపోయి ఇప్పుడు అబ్రహాంకి 99 ఏళ్ళు వయసు అయింది. మరొకసారి దేవుడు అతను ప్రత్యక్షమే ఆదికాండం 17:4-6 చదువుకుంటే, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములు తండ్రి యొగుదువు, మరి ఇక మీదట నీ పేరు అబ్రాము అంటే గొప్ప తండ్రి అని అర్థం అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించిన కనుక నీ పేరు అబ్రహాము అనబడును. అబ్రాము అంటే గొప్ప తండ్రి అని అర్థం, అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని అర్థం. నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగు చేసి నీళ్ళ నుండి జనములు వచ్చినట్టు నియమించుదను, రాజులను నీళ్ళ నుండి వచ్చేదురని దేవుడు మరోసారి ప్రత్యక్షమైతే చెప్పడం జరుగుతుంది అబ్రహాంతో. ఆ సమయంలోనే ఆ 17 ఆ సమయంలోనే సున్నతి అనే ఒక పద్ధతిని దేవుడు స్థాపించడం జరిగింది. 11 వచనంలో ఆదికాండం 17:11 చదువుకుంటే, అది నాకు నీకు మధ్యన ఉన్న నిబంధనకు సూచనగా ఉండేదని దేవుడు సెలవు ఇవ్వడం చూడగలం. సున్నతి మొదట స్టార్ట్ అయింది ఎవరితోనంటే అబ్రహాం గారితో స్టార్ట్ అయిందండి. సున్నతి అనేది అది దేని గుర్తు అంటే, సున్నతి అనేది నిబంధనకు గుర్తుని మనం ఆలోచించాలి. సున్నతి అది నిబంధన గుర్తు. ఆదికాండం 17:11 చదువుకోండి. మీరు మీ గోప్యంగా చరము సున్నతి పొందవలను, అది నాకు నీకు మధ్యన నిబంధన సూచనగా ఉండును. ఏ వయసు సున్నతి పొందాలంటే 8 సంవత్సరాలు 8 రోజులు క్షమించండి. పుట్టిన ప్రతి మగబిడ్డ యొక్క 8వ రోజున సున్నతి చేయడం జరుగుతుంది.
12వ వచనంలో మాట ఉంది. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడేను నీ సంతానం కానీ అన్యుని యొద్ద వెండితో కొనబడేవాడని మీ తరముల్లో ప్రతి మగవాడు మీలో సున్నత పొందవాలని దేవుడు ఒక నిబంధన చెప్పడం జరిగింది. ఆ నిబంధన బట్టి ప్రతి ఒక్క మగ సంతానం కూడా ఆ విధంగా సున్నత పొందడం జరుగుతుంది. ఆ సున్నత అనేది సున్నత పొందిన వాడే దేవుతో నిబంధన చేసుకున్న వాడనే విషయం మనకు అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు మనం మళ్ళీ రోమపత్రిక 4:9 వెళ్ళిపోదాం. మనం చదువుకుందాం. 9 చదువుకుంటే, ఈ ధన్యవచనము సున్నతి గలవాని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వాని గురించి చెప్పబడినదా? అబ్రహాం యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినని చున్నాము కదా అంటాడండి. ఈ ధన్యవచనం అర్థం ఏంటి? 8వ వచనంలో రాయబడిన మాట ఏదైతే ఉందో, ఏం చదువుకున్న 8వ వచనంలో, ప్రభు చేత నిర్దోషిని ఎంచబడినప్పుడు ధన్యుడు. ఈ మాటలు ఎవరు రాశారంటే ఇంతకుముందు ఆలోచించాం. కీర్తన 32 కీర్తన దావీదు రాశారని మనం ఇంతకుముందు ఆలోచించాం కదండి. ఈ వచనము పౌలు ఇంకా ఏమంటున్నాడంటే, సున్నతి లేనిగా చెప్పబడిందా అంటున్నాడు. అంటే క్వశ్చన్ చేస్తున్నాడండి. సున్నతి గలవాని చెప్పబడిందా, సున్నతి లేనిగా చెప్పబడిందా అంటున్నాడండి. దావీదు వచనం రాసినప్పుడు దావీదు సున్నతి గలవాడండి. అంటే తన అధికారం పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్త నొందినవాడు ధన్యుడు అన్నప్పుడు అక్కడ సున్నతి గలవారు సున్నతి లేనివారు అంటే అలా అదొక తారతమ్యం ఉందా, ఆ భేదం ఉందని అక్కడ పౌలు గారు క్వశ్చన్ చేస్తున్నాడు అండి. ఇక్కడ ధన్యతన పదం ఉంది. ధన్యత అంటే పాపముల క్షమాపణ సూచిస్తున్న అంత విషయం అర్థం చేసుకోవాలి మనం. కేవలము యూదులు మాత్రమే పాపాలు క్షమించబడతాయా, లేకపోతే అన్యజనులు కూడా క్షమించబడతారంటే, ఆనాడు యూదులు ఎక్కువ మంది ఏమని భావించారంటే అలాంటి దీవెనలు యూదులు మాత్రమే ఉంది, అన్యజనులకు లేదని ఎక్కువ మంది ఈ విధంగా అర్థం చేసుకునేవారంట. యూదులు ఏ విధంగా భావించారంటే, మేము దేవునికి ఇష్టమైన వాళ్ళం, యూదులు అంటే దేవునికి ఇష్టమైన జనాంగం, ఇష్టమైన కుటుంబం, యూదులు అంటే దేవునికి ఇష్టమైన పిల్లల్లో దేవుడు వారికి ఎక్కువ ఆధిక్యతలు అనుగ్రహించారు మిగతా వారందరికన్నా అని ఒక భావంలో ఎక్కువ మంది యూదులందరూ కూడా ఉండేవారండి. కానీ పౌలు గారు ఏం గుర్తిస్తున్నాడంటే 4:9 చదువుకుంటే ఇక్కడ పదం వాడాలి. అబ్రాహాముక విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడుచున్నాను కదా అంటారు. అబ్రాహాముకి విశ్వాసం అతనికి నీతిని ఎంచబడుచున్నాము కదా అంటారు. ఇదే మాట ఆల్రెడీ 3 మాట 4:3 ఇదే మాట పౌలు గారు చెప్పడం జరిగింది. అబ్రహాము దేవుని నమ్మెను, అయితే అతనికి నీతిగా ఎంచబడిన అంటున్నారు. అంటే అబ్రహాము నీతిమంతుడిగా దేవునితో ఎంచబడినది అతను సున్నతి కలిగినప్పుడా సున్నతి లేనప్పుడా అనేది క్వశ్చన్ చేస్తున్నాడు పౌలు. సాధారణంగా ఈ ప్రశ్న ఎక్కువ మంది యూదులు ఆలోచించి ఉండరేమో. సున్నతి కలిగి ఉన్నప్పుడు కాదు, కానీ సున్నతి లేనప్పుడైనా కింద వచనంలో ఉంది. 10వ వచనం చదువుకుంటే మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడేను, సున్నతి కలిగి ఉండినప్పుడా సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడని పౌలు గారు అబ్రాహాము వచ్చి సాక్ష్యం ఇచ్చారండి. దేవుడు అబ్రాహాంని నీతిమంతుడిగా ఎంచాడు. ఆదికాండ 15 అధ్యాయంలోనే ఆదికాండ 17 అధ్యాయంలో దేవుడేమో సున్నతి అనే సిద్ధాంతం ప్రవేశపెట్టాడు అబ్రాహాంతో. ఆదికాండ 15 అధ్యాయంలోనే ఆయన నీతిమంతుడిగా ఎంచాడని అక్కడ వచనం ఉంది. అంటే ఇంచుమించు 14 సంవత్సరాల గ్యాప్ ఉందా. ఈ 14 సంవత్సరాల వరకు కూడా అంటే మనకి ఏ విషయం ఏం అవుతాను కదా, సున్నతి అనే కర్మకాండము, సున్నతి అనే ఒక ఆచారం రాకముందే అనే ఆచారం 14 సంవత్సరాల ముందే దేవుడు అతన్ని నీతిగా ఎంచాడని మనకి గ్రంథం సాక్ష్యం ఇస్తుందని అక్కడ పౌలు గారు ఎత్తి చూపిస్తున్నాడు. యూదులు ఏ విధంగా భావిస్తుండారంటే, యూదులు తాము మేము సున్నతి గలవారం అంటే ఒక పెద్ద ఆధిక్యత భావించుకునేవారండి. తాము
సున్నతి అనేది వాళ్ళ జీవితం ఏ విధంగా భాగం అయిపోయిందంటే, సున్నతి అంటే అది ఆ సున్నతి చేసుకుంటే చాలు, సున్నతి జరిగిస్తే చాలు దేవుని పిల్లలు అయిపోయినట్టు అంతగా ఒక యూదులు ఒక రకమైన ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారండి. ఆ సున్నతి అనే పదాన్ని పట్టుకుని ఒక గొప్పగా మేము గొప్పవారు అన్నట్టు చెప్పుకునేవారండి. వాస్తవానికి సున్నత పొందడం ఎట్లేదు, సున్నత లేకుండా ఏమి లేదని మనం గ్రంథ కొంత చాలా మటుకు చదువుకుంటాం. సున్నత అనేది జస్ట్ ఒక గుర్తుకు తప్ప సున్నతలే ఉండదండి. అక్కడ దేవుడు సున్నతిని పెట్టింది ఒక నిబంధన తప్ప సున్నత అయితే ఒక దాంట్లో శక్తి అంటే ఉండదు. సున్నత పడిన మాత్రాన వాళ్ళేమో దేవుని శక్తి వస్తుందేమో అనుకున్నారేమో, అది అటువంటి కాదని అక్కడ చెప్పడం జరుగుతుందండి. ఇంకేమంటారంటే పౌలు గారు 11వ వచనంలో, మరియు సున్నతి లేని వారిని నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి ఒకటి వలన వారికి నీతి ఆరోపించుటకి అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన ఆయన నీతికి మొదటగా సున్నతి అను గుర్తు పొందినని చెప్పడం జరిగింది. చక్కటి మాట అక్కడ మరి ఒకసారి పౌలు గారు గుర్తు చేయడం జరిగింది. రక్షించబడడానికి సున్నతి యూదులకు ఇవ్వబడలేదు, కానీ సున్నతి అనేది ఒక గుర్తుగా, ఒక ముద్రగా ఇవ్వబడింది. ముద్ర, ఒక గుర్తు. అదేవిధంగా బాప్తిజం కూడా అదేనండి. అంటే మన రక్షణకి బాప్తిజం సంబంధం ఏమీ లేదు. బాప్తిజం కూడా దేనికంటే అదొక గుర్తు. దేని గుర్తు? మన నీతిమంతులుగా తీర్చబడడానికి బాప్తిజం కూడా ఒక గుర్తే ఉందండి. అలాగనే బాప్తిజం అవసరం లేదనుకో అనుకోకూడదు. బాప్తిజం కానీ సున్నతి కానీ అది దేవుని దృష్టిలో అది ఎలాంటిదంటే ఒక తీర్మానం అండి. మీకు ఒక ఉదాహరణ చెప్పగలిగితే, ఒక వ్యక్తి ఒక అమ్మాయిని, వాళ్ళిద్దరికి ఇరువురికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. ఒక పురుషుడు ఒక స్త్రీతో వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. పెళ్లి కానంతరు కూడా వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు కారు. అంటే ఆ పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళిద్దరు భార్యాభర్తలు పరిగణించబడతారు. అక్కడ పెళ్ళి అనేది ఒక గుర్తు అండి. పెళ్ళి అనేది గుర్తు. అక్కడ ఇక్కడ కూడా దేవుని విషయానికి వస్తే విశ్వాసానికి బాప్తిస్మానికి లేకపోతే ఆనాడు యూదులు కొన్న విశ్వాసానికి సున్నతకు లింక్ పెట్టకూడదు. విశ్వాసం సున్నత పొందితేనే వస్తుందా అనే భావంలో అది చాలా తప్పది. దేవుడు ఇక్కడ ముందు ట్రీట్ చేసేది ముందు ఇప్పుడు ఒక వ్యక్తిలో దేవుడు చూసేది ముందు నీతిని, విశ్వాసం తప్ప ఆ వ్యక్తి ఇది చేస్తున్నాడా లేదా అని సున్నత పొందినాడా దేవుడు అది పరిగణించాడు. విశ్వాసం అనేది హృదయం సంబంధించింది. ఈ సున్నతి ఇది అనేది అది శరీరానికి సంబంధించింది. కాబట్టి పౌలు ఏమంటాడంటే, సున్నతి పొందినా సున్నతి పొందకపోయినా నమ్మిన వారందరికీ, దేవుని యందు నమ్మిక ఉంచే వారికి, విశ్వాసం ఉంచే వారికి అందరికీ తండ్రి ఈయనే అని చెప్పడం జరుగుతుంది. 11లో అదే మాట అంటాడు. 4:11 చదువుకుంటే, పన్నెండు చదువుకుందాం. 11లో కూడా ఆ మాట ఉంటుంది. మరి సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి ఒకటి వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక ముందు తన కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా సున్నతిని గుర్తు పొందెను. తనకు కలిగిన విశ్వాసము, ఎవరు కలిగిన విశ్వాసము? అబ్రాహాము కలిగిన విశ్వాసం వలన దానికి గుర్తుగా ఆ నీతికి ముద్రగా సున్నతిని గుర్తు పొందినని చెప్పడం జరుగుతుంది. ఆ అబ్రాహాము విశ్వాసం చాలా గొప్పదండి. ప్రభు చిత్తమైతే మనం వచ్చే ఎపిసోడ్లో అబ్రాహాము విశ్వాసం గురించి మనం నేర్చుకుంటాం. ఇంకా లోతుగా మనం చర్చించుకుందాం. చాలా మంచి పాట నేర్చుకుంటాం మనం వచ్చే ఎపిసోడ్లో. దయచేసి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అబ్రాహాము యొక్క విశ్వాసం ఎంత గొప్పదో, తనకి విశ్వాసం స్థాయి ఏ విధంగా ఉందో మనం ప్రభు చిత్తమైతే మనం వచ్చే ఎపిసోడ్లో మనం ఇంకా పరిపూర్ణంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. కానీ పిల్లరా, పౌలుగా చెప్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, విశ్వాసం అనేది శరీరం బట్టి కాదు, అది హృదయం సంబంధించింది. దేవుడు సున్నత లేకపోయినా విశ్వాసం అంగీకరిస్తాడు. యూదులు అనుకుంటున్నట్టు సున్నత పొందితే కానీ దేవుడు అంగీకరించిన అనే భావన తప్పు. విశ్వాసానికి సున్నతకు సంబంధం లేదు. అన్యులైన ఎవరైనా సరే దేవుని విశ్వాసం ఉంచితే దేవుడు ముందు ఆ విశ్వాస పరిగణలో తీసుకుంటాడని పౌలు గారు స్టేట్మెంట్ వేస్తున్నాడు. వీళ్ళ 13 చదువుకుంటే
12 చదువుకుందాం. మరి సున్నతి గలవారికి తండ్రి ఎగుటకు అనగా సున్నతి మాత్రం పొందినవారే కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతను కలిగిన విశ్వాసం అడుగు జాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి ఎగుటకు అతడు ఆ గుర్తు పొందెను. నిజంగా తండ్రి అనే ఒక గొప్ప ఆధిక్యత అబ్రహాం గారు పొందారండి. అబ్రహాం విశ్వాసపు తండ్రి అంటారండి. ఎందుకో పదం వాడేది అబ్రహాంకి అంటే, అబ్రహాంకి ఎందుకు ఆ బిరుదు వచ్చిందంటే తను దేవుడు ఉద్దేశించిన కర్మకాండం బట్టి కాదు, అంటే దేవుడు చెప్పిన సున్నత బట్టి కాదు, కానీ దేవుని అందు అతను చూపిన విశ్వాసం బట్టి, ఆ విశ్వాసం నమ్మకం బట్టి దేవుడు విశ్వసించే వారందరూ కూడా ఈయన తండ్రి, విశ్వాసులకు తండ్రి, అంటే విశ్వాసంలో ఈయన మించిన వాడు లేడని ఆ గుర్తు, ఆ ఆధిక్యత అబ్రహాంకి అందజేశారండి. నిజంగా అబ్రహాం ప్రతి ఒక్క తరానికి, ప్రతి ఒక్క మనిషికి, అందరికీ కూడా ఆయన తండ్రి ఉన్నాడండి. ఏ విధంగా అంటే విశ్వాసం బట్టి తండ్రి ఉన్నాడు. మనకు అందరికీ తండ్రే. తండ్రి అంటే అర్థం ఏంటంటే కన్నడని అర్థం కాదు, విశ్వాసంలో ఆయన అంటే ఆయన మించిన వాడు లేడని అర్థం చేసుకోవాలండి. మనందరూ ఎవరైనా ఒక ఆదర్శంగా తీసుకోవాలనుకుంటే అది ఎవరిని తీసుకోవాలంటే అబ్రహాం కూడా తీసుకోవచ్చు. ఇక్కడ పదం ఏం వాడారంటే అతను కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి ఒకటి పదం ఉందని. అతను కలిగిన విశ్వాసం కొట్టజాప అందరూ నడుచుకోవాలి. ఆ విధంగా నడుచుకుంటే మనకు తండ్రి అయిన అవుతారని అక్కడ చెప్పడం జరుగుతుంది. 13 చదువుకుంటారు. అతని లోకం వారసుడను వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానకైనను ధర్మశాస్త్ర మూలం కలగలేదు, కానీ విశ్వాస మూలమైన నీతి మూలంగా కలిగిన అంటాడు 13వ వచనంలో. అతడు లోకమునకు వారసుడును వాగ్దానము. దేవుడు అబ్రహాంకి చాలా గొప్ప ప్రామిస్ చేశాడండి. వాగ్దానం ప్రామిసే కదా. ఈ ప్రామిస్ చేసినప్పటికప్పటికి ఏమైనా ధర్మశాస్త్రం వచ్చిందంటే ధర్మశాస్త్రమే రాలేదు. మరి ఆ ధర్మశాస్త్ర మూలంగా కలిగినప్పుడు దేవుడు ఏ విధంగా అబ్రహాంకి ప్రామిస్ చేశాడు? మనం ఎంతకు ఆలోచించి అబ్రహాం గారు వాస్తవంగా ఆయన ఒక అనిజనుడు, విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన వ్యక్తి. అతనికి ముందు అబ్రహాంకి దేవుడు ఆయన పిలవక ముందు ఆయన స్థితి అంత గొప్పదేం కాదండి. అందరిలాగే ఒక మనిషిలాగే సాధారణమైన ఒక అనిజుడు ఏ విధంగా ఉన్నాడు అదేవిధంగా అబ్రహాం గారు జీవించడం. కానీ దేవుడు ఆ వ్యక్తిని ఎంతటి గొప్ప ఆధిక్యతతో దేవుడు కూర్చోబెట్టాడంటే, ఏ వ్యక్తికి జరగలేంత గొప్ప వాగ్దానాలు దేవుడు అబ్రహాంకి ఇవ్వడం జరిగింది. అది దేని బట్టి ఇచ్చాడు అని చెప్తున్నాడు పౌలు ఎక్కడ? అది విశ్వాస మూలన నీతి మూలంగా కలిగిన అంటున్నాడు. అంటే దేవుడు ముందే దేవుడు భవిష్యత్ జ్ఞానం కలగలవాడు కాబట్టి అబ్రహాము ఎంత గొప్పవాడు అవుతాడు, ఆయన విశ్వాసం ఎంత గొప్పతో దేవుడు ముందే గ్రహించాడు కాబట్టి ఆయన విశ్వాసం బట్టే అతని నీతిగా ఎంచి విశ్వాసం బట్టే దేవుడు అతనికి వాగ్దానాలు అనుగ్రహించాడని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన గొప్ప వాగ్దానాల్లో అన్నిటికన్నా ప్రధానమైన వాగ్దానం ఏంటంటే, ఇంత మనం ఆలోచించినట్టు భూలోక జనములని నీ సంతానంలో ఆశీర్వదించబడను. అది ఎవరి గురించి అన్నట్టే, అది గలతీయులకు 3:16 చదువుకుంటే అది నీ సంతానం అంటే అది యేసుక్రీస్తు వల్ల గురించి రాయబడిన ప్రవచనం అండి. అంటే అబ్రహాం నుంచి అబ్రహాం సంతతి నుంచి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి ఎవరంటే క్రీస్తు వారు. అయితే ఆయన వల్ల లోకంలో ప్రతి ఒక్కరికి ఏం కలిగింది? ఆశీర్వాదం కలిగిందండి. ఏంటి ఆశీర్వాదం? నిత్య జీవన ఆశీర్వాదం కలిగింది. కాబట్టి అటువంటి గొప్ప ఆధిక్యత అంటే అతని సంతానం నుంచి వచ్చి యేసుక్రీస్తు వచ్చారు కాబట్టి అటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు అబ్రహాంకు అనుగ్రహించాడు. దేని బట్టి అంటే అతని క్రియలు బట్టి కాదు, లేదా మరింకేదో కాదు, కానీ కేవలము విశ్వాసం మూలమైన నీతి మూలంగానే కలిగిన అక్కడ పౌలుగా చెప్పడం జరుగుతుంది. తర్వాత 14 చదువుకుంటే ధర్మశాస్త్ర సంబంధంలో వారసులైన ఎడల విశ్వాస వ్యర్థమగును, వాగ్దానం నిరర్ధకమగును అంటున్నారు. ధర్మశాస్త్ర సంబంధాలు అంటే అర్థం ఏంటండి? వాస్తవానికి ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చిందంటే మనకు తెలుసు, ఇంచుమించు ధర్మశాస్త్రం అబ్రహాం వచ్చిన ఒక కొన్ని వందల ఏళ్ళ తర్వాత ధర్మశాస్త్రం వచ్చిందండి. మనం ఎంతమంది ఆలోచించాం? ధర్మశాస్త్రం లేదా క్రియల నియమము లేకపోతే కృప లేదా
విశ్వసనీయము అని 2 విషయాలు ఆలోచించాం. పౌలు చెప్తున్న స్టేట్మెంట్ ఏంటంటే క్రియల నియమం ద్వారా ఏ వ్యక్తి కూడా నీతిమంతుడు తీర్చబడ్డు. కృప లేకపోతే విశ్వాస నియమం ద్వారా మనం నీతిమంతుడు తీర్చబడతాం. ఇంతకుముందు మనం ఆలోచించాం కదండి. మన క్రియలు బట్టో లేకపోతే మన స్వకార్యం బట్టో దేవుడు ఎప్పుడు కూడా నీతిమంతులకు తీర్చడు. అది అది దేవుణ్ణి ఆ విధంగా చేయగలిగితే అది వేరే విధానంలోకి వెళ్తుందని. దేవుని దగ్గర నీతిని తీర్చబడే విధానం ఏ విధంగా అంటే కృప ద్వారా సాధ్యం పొందని ఇంతకుముందు మా పౌలుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏమంటారంటే ధర్మశాస్త్ర సంబంధాలు అంటే అర్థం ఏంటంటే బహుశా అది పౌలు గారు వాళ్ళని యూదుల్ని మనసులో ఉంచుకొని ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధాలు వాళ్ళు ఏ విధంగా ఏ నియమంలోకి వాళ్ళకి వచ్చారంటే చట్టపరమైన క్రియ నియమం. మనం ఇంతకుముందు ఆలోచించినట్టు లాస్ట్ ఎపిసోడ్లో క్రియ నియమం ద్వారా యూదులందరూ కూడా ఆ విధంగా నీతివంతులు అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటే పౌలు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఆ విధంగా ఉన్న ఎడల విశ్వాసం వ్యర్థమగును, వాగ్దానం నిరర్ధమగును అంటాడు. వ్యర్థమగను పూర్తిగా శూన్యం అయిపోద్ది అన్నట్టు అర్థం వస్తుంది. నిరర్ధమగును. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది అంటే ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టిస్తుంది. ఎందుకంటే కింద వచ్చేలా మాట్లాడారు. 15లో ఏం చదువుతున్నారు, 15 ఏం చెప్తున్నాడు పౌలు గారు, ఏలాగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమం లేకపోవును. మనం ఇంతకుముందు ఆలోచించాం ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యత దేనికి. ధర్మశాస్త్రం వల్ల పాపం అంటే ఏంటో తెలియబడును అని ఇంతకుముందు కూడా మనం ఆలోచించాం. మనం రోమపత్రిక మనం చదువుకున్నప్పుడు రోమపత్రిక 2వ అధ్యాయం మొత్తం అంతా కూడా ధర్మశాస్త్రం కొంచెం అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు కదా. 2-3 అధ్యాయాల్లో పౌలు గారు ధర్మశాస్త్రం మాట్లాడుతున్నప్పుడు ధర్మశాస్త్రం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ధర్మశాస్త్రం వల్ల పాపం అంటే ఏంటో తెలుస్తుంది. ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడు తీర్చబడ్డా అక్కడ పౌలు గారు చెప్పడం జరుగుతుంది. అంటే ధర్మశాస్త్రం అనేది దాని వల్ల ఒక నీతిమంతుడు తీర్చబడ్డు అంటే పౌలుగా చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే ధర్మశాస్త్రం వల్ల మన పాపం అంటే ఏంటో తెలుస్తుంది, ధర్మశాస్త్రం అధికం ఏంటో తెలుస్తుంది, ధర్మశాస్త్రం ఉగ్రత పుట్టిస్తుంది. అంతే తప్ప ఈ ధర్మశాస్త్రం అనేది ఒక వ్యక్తిని నీతిమంతుడుగా తీర్చదనే పౌలు గారు అక్కడ చెప్పడం జరుగుతుంది. 16 చదువుకుంటూ పిల్లరా, ఈ హేతు చేత ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గల వరకు మాత్రం కాకుండా అబ్రహాముకు ఉన్నట్టు విశ్వాసం గల వరకు కూడా దృఢము కావాలని కృప అనుసరించదే ఉండినట్లు అది విశ్వాస మూలం దాయనని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించిన పౌలు చెప్పినప్పుడు పౌలు ధర్మశాస్త్రాన్ని తక్కువ చేయటం లేదు. అంటే ధర్మశాస్త్రం విలువ లేదని పౌలు చెప్పట్లేదు, కానీ ధర్మశాస్త్రం దానికున్న పర్పస్ వేరు. రోమపత్రిక 3:20 చదువుకుంటే ధర్మశాస్త్రం వల్ల పాపం ఏంటంటే ఎట్టుకో తెలియపడుతుంది అంటాడు. అలాగని పాపను ప్రోత్సహించట్లేదు ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం వల్ల మంచి చెడు అని తెలుస్తుంది. ధర్మశాస్త్రం వల్ల దేవునికి ఏది ఇష్టమో ఏది కాదో తెలుస్తుంది. అంతే తప్ప ధర్మశాస్త్రం వల్ల పూర్తిగా అది యూదులు ఏ విధంగా భావించారు అంటేనండి, పూర్తిగా ధర్మశాస్త్రం బొద్దుడే ఉండి ధర్మశాస్త్రం పాటిస్తేనే దేవుడు నీతిమంతులను తీరుస్తున్నాడు అంటే అది ఇక్కడ పూర్తిగా ఇక్కడ ధర్మశాస్త్రం వల్ల ఏముందంటేనండి అది క్రియ నియమం అయిపోద్ది. విశ్వాసం చోటు ఉండకపోవచ్చు అండి. ధర్మశాస్త్రం మీద బేసి వాళ్ళ విశ్వాసం కొనసాగించేవాడు, ధర్మశాస్త్రం బేసి విశ్వాసం కొనసాగించేవారు పూర్తిగా దేవుడి నుంచి దూరం అయిపోతారు. కాబట్టి ఇక్కడ పౌలుగా చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఆ వాగ్దానము ఏంట వాగ్దానము భూలోక వంశాలని ఆస్వాదించబడను ఈ సంత వల్ల అని అబ్రహాము పొందిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం వాళ్ళ గలవారికి మాత్రం కాక అబ్రహాముకు ఉన్నట్టు విశ్వాసం గలవారికి కూడా దృఢము కావాలని కృప అనుచితంగా ఉండినట్లు అతి విశ్వాసం మూలదాయని అంటున్నాడు. దేవుడు ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానంలో సమస్త వంశములు అంటే దాంట్లో అనిజనులు ఉన్నారు,
తర్వాత ధర్మశాస్త్రం అనుసరించి యూదులు కూడా ఉన్నారండి. అంటే అక్కడ అది విశ్వాసం వల్ల దేవుడు వాగ్దానం ఇచ్చాడు తప్ప అది క్రియల వల్ల వచ్చింది కాదని అక్కడ పౌలు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 17 చదువుకుందాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నవాడికి పీల్చివాడిన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి ఆఖరిగా పౌలుగా చెప్పిన మాట ఏంటంటే, తాను విశ్వసించిన దేవుని ఎదుట అంటే అబ్రహాము విశ్వసించిన దేవుని ఎదుట, అంటే దేవుడి గురించి చెప్తూ దేవుడు ఎలాంటి వాడు అంటే మృతులను సజీవులుగా చేయవాడు, చనిపోయిన వాడు బ్రతికించేవాడు, లేని మాట ఉన్నట్టుగా పిలిచేవాడైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడు. అంటే దేవుని ఎదుట మనకందరూ కూడా అబ్రాము తండ్రి ఉన్నాడు. అబ్రాము ఎవరికి తండ్రి ఉన్నాడంటే కేవలము ధర్మశాస్త్ర సంబంధమైన వారికి మాత్రమే తండ్రి అయ్యాడు. లేకపోతే అబ్రాము సంతానం నుండి అబ్రాము సంతానం ద్వారా ఏర్పడిన జనాంగం మాత్రం తండ్రి అయ్యాడు. కానీ పౌలుగా చెప్తున్న మాట ఏంటంటే అబ్రాము అందరికీ తండ్రి ఉన్నాడు. అందరంటే అర్థం ఏంటి? ఎవరైతే విశ్వాసం ద్వారా ప్రభు దేవుని నమ్మిక ఉంచి ఎవరైతే విశ్వాసాలు కొనసాగుతారో విశ్వాసాలు కొనసాగే పిల్లలందరికీ కూడా అబ్రాహాము తండ్రి అంటున్నాడండి. అక్కడ తండ్రి అంటే విశ్వాసంలో ఆయన మించిన లేడు. దేవుడు కూడా విశ్వాసాన్ని నీతిగా పరిగణిస్తుంది తప్ప మన యొక్క సొంత కర్మ మన యొక్క ఆచారాలు కర్మకాండాల ద్వారా కాదని పౌలు గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అబ్రాహాము మన తండ్రి అంటే మనకు తండ్రే. అబ్రాహాము అంటే విశ్వాసం మనకు ఉందంటే అబ్రాహాము ఏ విధంగా దేవుడిని నమ్మిక ఉంచాడో ఆ నమ్మిక మనకు ఉందా అంటే మనం ప్రశ్నించుకోవాలి. అబ్రాహాము విధేయత మనం పెంపొందించుకోవాలి. అబ్రాహాము విశ్వాసం మనం కొనసాగిస్తే మనం కూడా అబ్రాహాము కొన్న గొప్ప వాగ్దానం దేవుడు మన జీవితంలో కూడా నెరవేర్చే ప్రయత్నం చేస్తారు. కట్టులో ఎంతో మనం ఏం నేర్చుకున్నాం అంటే పిల్లరా, మన తండ్రిని అబ్రహామా అనే అంశం గురించి నేర్చుకున్నాం. అబ్రహాము అందరికీ తండ్రి ఏ విధంగా అయ్యాడంటే మనకు విశ్వాసం బట్టే. పౌలు గారు ఎక్కువ పిల్లలు మనం అంటే ఎక్కువ దీని మీద బేస్ చేసుకుని చెప్తున్నారంటే పౌలు గారు ఎక్కువ విశ్వాసం మీద నమ్మిక మీద ఎక్కువ ఆ విషయం మీద దేవుడు పౌలు గారు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి విశ్వాసం నమ్మిక మాత్రమే దేవుని వ్యక్తిని నీతి మొదలకు తీరుస్తుంది తప్ప మరి ఏది కాదని పౌలు గారు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దేవుడి వాక్యాన్ని దీవించి మనందరి హృదయాలు ఫలింపచేయను కాగా ప్రభు చేతి మీద మనం మరొక ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ వందనాలండి.